బ్రేకింగ్ చూస్తుంటే దేశవ్యాప్తంగా ట్రక్ డ్రైవర్లు ఆందోళన కొనసాగుతుంది. కేంద్రం తెచ్చిన కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ట్రక్ డ్రైవర్లు నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. దేశవ్యాప్తంగా రాస్తా రోకోలు ర్యాలీలు చేపడుతున్నారు. దీంతో చాలా ప్రాంతాల్లో ట్రక్కులు నిలిచిపోయాయి. ట్రక్కులు ఎక్కడికక్కడ ఆగిపోవడంతో ఇంధన కొరత ఏర్పడింది. దీంతో పెట్రోల్ బంకుల వద్ద భారీగా క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో ప్రభావం కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భారత న్యాయ సంహిత చట్టంలో హిట్ అండ్ రన్ కేసులపై కఠిన నిబంధనలు విధించింది. కొత్త చట్టం ప్రకారం రోడ్డు ప్రమాదాలకు కారణమైన వాహన డ్రైవర్లు ఘటన గురించి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా పారిపోతే 10 ఏళ్ల జైలు శిక్ష, 7 లక్షల వరకు జరిమానా విధించనున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూనే ఆందోళనకు దిగారు. మరోవైపు ట్యాంకర్ డ్రైవర్ల సమ్మెతో దేశవ్యాప్తంగా ఇంధన కొరత ఏర్పడింది. దీంతో పెట్రోల్, డీజిల్ కోసం వినియోగదారులకు పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరారు. బ్రేకింగ్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా ట్రక్ డ్రైవర్లు ఆందోళన కొనసాగుతుంది. కేంద్రం తెచ్చిన కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ట్రక్ డ్రైవర్లు నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. దేశవ్యాప్తంగా రాస్తా రోకోలు ర్యాలీలు చేపడుతున్నారు. దీంతో చాలా ప్రాంతాల్లో ట్రక్కులు నిలిచిపోయాయి. ట్రక్కులు ఎక్కడికక్కడ ఆగిపోవడంతో ఇంధన కొరత ఏర్పడింది. దీంతో పెట్రోల్ బంకుల వద్ద భారీగా క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో ప్రభావం కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భారత న్యాయ సంహిత చట్టంలో హిట్ అండ్ రన్ కేసులపై కఠిన నిబంధనలు విధించింది. కొత్త చట్టం ప్రకారం రోడ్డు ప్రమాదాలకు కారణమైన వాహన డ్రైవర్లు ఘటన గురించి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా పారిపోతే 10 ఏళ్లు జైలు శిక్ష, 7 లక్షల వరకు జరిమానా విధించనున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూనే ఆందోళనకు దిగారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టంతో ట్యాంక్ డ్రైవర్లందరూ కూడా సమ్మె నిర్వహిస్తున్నారు. దీని గురించి అప్డేట్స్ ఇవ్వండి. దేశవ్యాప్తంగా ట్రక్ డ్రైవర్లు ఈ రోజు ఆందోళన చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వము నూతనంగా ప్రవేశపెట్టిన భారత న్యాయ సంహిత చట్టాల్లో హిట్ అండ్ రన్ కేసులపై కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. దాన్ని వ్యతిరేకిస్తూ ఈ కొత్త నిబంధనల ప్రకారము అయితే డ్రైవర్లకు ఇబ్బందుల పరిస్థితులు ఎదుర్కొంటారు. ఎందుకంటే ఈ రోడ్డు ప్రమాదాలకు కారణమైన డ్రైవర్లు ఘటన జరిగిన మరుక్షణం పోలీసులకు సమాచారం ఇవ్వాలి, లేకుంటే పక్కనే ఉన్న హాస్పిటల్లకు తరలించాలి. లేని పక్షంలో 7 లక్షల నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది కొత్త చట్టం ప్రకారం. సో దాన్ని వ్యతిరేకిస్తూ ఈ దేశవ్యాప్తంగా ఉన్న ట్రక్ డ్రైవర్లంతా ఆందోళన చేస్తున్నారు. చాలా రాష్ట్రాలలో ఈ ఆందోళన కొనసాగుతుంది. కొన్ని రాష్ట్రాలలో అయితే పోలీసులకు, ట్రక్ డ్రైవర్లకు గొడవ కూడా జరిగింది. రాళ్లు కూడా విసురుకున్న పరిస్థితి ఏర్పడలేదు. సో ఈ సందర్భంగానే ప్రధానంగా కేంద్రం కూడా దీనిపైన ఫోకస్ చేసింది. అందులో భాగంగానే ఈ ట్రక్ డ్రైవర్ల సమ్మె నేపథ్యంలో ఆ అసోసియేషన్ ప్రతినిధులతో సాయంత్రం 7 గంటలకు ఢిల్లీలోని హోమ్ మినిస్ట్రీ కార్యాలయంలో సెంట్రల్ కేంద్ర హోంశాఖ సెక్రటరీ ఏకే బహ్లాతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో వాళ్ళ డిమాండ్స్ ని వాళ్ళు
అందులో పెట్టే అవకాశం ఉంది. సో మనం చూడాలి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది దీనికి అనేది మాత్రము. ఎందుకంటే ఈ కొత్త చట్టం వల్ల ఏదైతే డ్రైవర్లకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో అనుకోని కారణాల వల్ల యాక్సిడెంట్లు జరుగుతాయి. సో ఆ సందర్భాల్లో డ్రైవర్లు తప్పంటే ఎలా? ఎందుకంటే ట్రక్ డ్రైవర్లు చిన్న వాహనాలను దిక్కున్నా అది ట్రక్ డ్రైవర్లకే వెళ్తుంది కాబట్టి సో ఈ సందర్భంలో కొన్ని ఇబ్బందులు ఎదురున్నాయి. ఈ చట్టంలో కొన్ని లోపాలు ఉన్నాయి కాబట్టి ఆ చట్టాన్ని దీన్ని మార్చాలంటూ వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మనం చూడాలి ఈ రోజు జరిగే మీటింగ్ లో ఒకవేళ వాళ్ళు వెనక్కి తీసుకోకపోతే మాత్రము ధర్నా, దానివల్ల దేశవ్యాప్తంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి. ఎందుకంటే ట్రక్స్ చాలా సరుకు రవాణాతో పాటు ఇంధనం కూడా సప్లై చేసే అవసరం ఉంటుంది కాబట్టి ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఈ పెట్రోల్ ట్యాంకులు ఎక్కడిదక్కడ ఆగిపోవడం వల్ల చాలా పెట్రోల్ బంకుల్లో ఫ్యూల్ లేకపోవడం, చాలా మంది కిలోమీటర్ల మీద బారులు తీరడం అక్కడ కనిపిస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇలా 2 రోజులు కొనసాగితే మాత్రం సరుకు రవాణాకు కూడా ఇబ్బంది ఎదురుతాయి, అక్కడ ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సో కేంద్రం కూడా పైన ఒక సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. 7 గంటలకి సమావేశం ఉంది. 7 గంటల తర్వాత మరి కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుందో చూడాల్సిన అవసరం ఉంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ. కేంద్రం తెచ్చిన కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ట్రక్ డ్రైవర్లు నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. ఇక ఇదే అంశం సంబంధించిన మరింత సమాచారం నాంపల్లి పెట్రోల్ బంక్ నుండి లిఖిత లైవ్ లో అందిస్తారు. లిఖిత, చెప్పండి. రైట్ కిరణ్మయి, ప్రస్తుతం మనమైతే నాంపల్లి వద్దనున్న పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ ఆల్రెడీ పెట్రోల్ బంక్ అనేది క్లోజ్ చేయడం అయితే జరిగింది. దీనివల్ల ఏంటంటే వాహనాలకు పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చిన వారందరూ కూడా ఇక్కడ వెయిట్ చేయడం జరుగుతుంది. దీని వలన ఫుల్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా చాలా వరకు ట్రాఫిక్ అనేది జామ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా వెహికల్స్ అనేది ఆగడం తోటి ఇబ్బంది పడుతున్నారు. సో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, మీరు ఎప్పటి నుండి వెయిట్ చేస్తున్నారు? 2 గంటలు అయింది. స్టాక్ ఉంది, కొత్త బండి వచ్చింది. స్టాక్ ఉంటే కూడా అది వాంటెడ్లీ దౌర్జన్యం అవుతుంది. వాంటెడ్లీ దౌర్జన్యం చేస్తున్నాడు. కాదు, ఏమంటున్నారు వాళ్ళు? ఎందుకు క్లోజ్ చేస్తామని చెప్తున్నారు? స్టాక్ లేదు. ఇది పద్ధత. పెట్రోల్ ఎందుకు క్లోజ్ చేయమను. పెట్రోల్ పంప్ ఎందుకు పెట్టిండు మళ్ళా? సో ఇక్కడ చూసుకున్నట్లయితే స్టాక్ ఉంది. ఇందాకే ఒక వెహికల్ కూడా వచ్చింది, అయినా కానీ ప్రస్తుతము ఇది ఓపెన్ చేయకుండా స్టాక్ లేదని చెప్తున్నారు అని కూడా చెప్తున్నారు. సో మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఎప్పటి నుండి వెయిట్ చేస్తున్నారు? తెలుగు రాదు మేడం, హిందీ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా మంది, అంటే ఎక్కువ శాతం ఇక్కడ అందరూ ముస్లిమ్స్ ఉండడం తోటి మనం ఏం చెప్తున్నామో కొంచెం అర్థం కావట్లేదని చెప్తున్నారు. అయితే వారి ఆవేదన మాత్రం ఒకటే, దాదాపు 2-3 గంటల నుండి కూడా మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము, అయినా కానీ ఎక్కడ కూడా హైదరాబాద్ లో చాలా ప్రాంతాల్లో, అంటే ఖైరతాబాద్ లో కావచ్చు, పంజాగుట్టలో కావచ్చు, అలాగే ఇప్పుడు నాంపల్లి ఏరియాలో కావచ్చు, హోల్ సిటీలో కావచ్చు, హైటెక్ సిటీ వద్ద కావచ్చు, ఇంకా కొన్ని ప్రాంతాలు హైదరాబాద్ లో మెయిన్ ఎక్కడైతే ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాస్ లో అయితే పెట్రోల్ పంపులు అన్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది. మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మీరు ఎప్పటి నుండి వస్తున్నారండి? ఎప్పటి నుండి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు? 2 గంటల నుంచి సేపటి నుంచి నిలవడనమ్మా. పెట్రోల్ ఇబ్బంది అవుతుంది. 2 గంటల నుంచి నిలవడినాం. స్టాక్ ఉంది కాబట్టి గంట సేపు ఉండమని నిలబడిపించింది. ఇప్పుడు అడిగితే ఒక 8 గంటల నుంచి ఇస్తామని చెప్తున్నాం, అంతే. సో నైట్ 8 గంటల తర్వాతనైతే ఇస్తాము, ఇప్పుడైతే స్టాక్ లేదు అని చెప్తున్నారట. కానీ ఇందాకే ఒక ట్యాంకర్ అయితే వచ్చింది అని చెప్తున్నారు. మరి కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఎప్పటి నుండి ఇక్కడ ఉంటున్నారు? ఎంత టైం పడుతుంది? బండి వచ్చింది మేడం, ఒక 3 గంటల నుంచి ఉన్నాం. ఇప్పుడు బండి వచ్చింది, 5 నిమిషాలు కూడా కాలేదు బండి వచ్చి. లేవు అంటున్నా, 1 గంట కింద బండి ఖాళీ చేసి పోయినారు. మొత్తం పెట్రోల్ ఉన్నాయి, లేవు అంటున్నారు లోపల. ఏమంటున్నారు మరి? సో మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. మీరు ఎన్ని గంటల నుండి వెయిట్ చేస్తున్నారు? 2:30కు వచ్చిన పెట్రోల్ పంప్ ట్యాంకర్ కూడా వచ్చిన ఉండే. అప్పుడు ఏమన్నారు వాళ్ళంటే, ట్యాంకర్ నింపినాక మీకు పోస్తామని అన్నారు. గంటన్నర ఆగిన, మళ్ళీ ఆఫీస్కి టైం అవుతుందని వచ్చిన. మళ్ళీ ఇప్పుడు దాకా పెట్రోలే పోస్తలేదు, ట్యాంక్ నింపుకున్నారు. పెట్రోల్ ఉంది, వాళ్ళు ఏది యాక్షన్ తీసుకుంటలేరు. వాళ్ళు 5 గంటలు
అంటే 5 గంటల నుండి కూడా మీరు అడుగుతుంటే వాళ్ళు ఏం సమాధానం చెప్తున్నారు? ఏం సమాధానం చెప్తలే, పోలీసులు వస్తున్నారు. ఇప్పుడాక నా బండి మీద లాఠీ కొట్టేసింది పోలీసు ఆయన. వాళ్ళు ఎలా కొడుతుండ్రు, ఈ పోసలేరు వాళ్ళు. అయిపోయింది అంటారు. సో బండి ఇందాక వచ్చినప్పటికీ కూడా 2 గంటలు అంటే మధ్యాహ్నం 2 గంటల సమయంలో వచ్చాను, కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే పెట్రోల్ లేదు అన్నారు, తర్వాత వస్తుంది అని కూడా చెప్పారు. అయినప్పటికీ కూడా ఈ సమయం ఏదైతే ఉందో ఇంత ఆఫీస్ కి వెళ్ళాను వచ్చాము, అయినా కానీ ఇప్పటికి కూడా ఇక్కడ పెట్రోల్ అనేది దొరకకపోవడం తోటి కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇక్కడ క్లియర్ గా చూడవచ్చు ఎలా పూర్తి స్థాయిలో ఇక్కడికి చేరుకున్న జనాలు ఎవరైతే ఉన్నారో వాహనదారులు అందరూ కూడా. ఇందాక పోలీసులు కూడా వస్తున్నారు, పైన లాఠీ చార్జ్ చేసి వెళ్తున్నారు, కానీ ఎవరు కూడా మా యొక్క పరిస్థితిని అర్థం చేసుకోవట్లేదు అని ఆందోళన కూడా వ్యక్తం చేయడం పరిస్థితి అయితే కనిపిస్తుంది కిరణ్మయ్య. అంతేకాకుండా చాలా మంది గంటలుగా ఇక్కడ వెయిట్ చేయడం తోటి కొంత ఇబ్బంది అయితే ఏర్పడుతుందని అయితే చెప్పుకోవచ్చు కిరణ్మయ్య. అయితే లిఖిత, అక్కడ ప్రధాన కారణం ఏంటి? పెట్రోల్ ఉంచుకొని కూడా లేదు అని చెప్పడానికి ప్రధాన కారణం ఏంటి? ఏమై ఉండొచ్చు? అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే కొంతవరకు అంటే జనాలు ఎక్కువగా ఉండడం తోటి ఫ్యూయల్ అనేది నింపడానికి కూడా కొంత సమయం పడుతుంది. అందరూ కూడా ఒకటేసారి గుంపులుగా లోపలికి రావడం తోటి కూడా కొంత ఘర్షణ వాతావరణము వచ్చే అవకాశం అయితే ఉందని అయితే ఇక్కడ తెలుస్తుంది. ఎందుకంటే అందరూ కూడా చాలా సేపటి నుండి ఇక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. మరికొందరు ఏమంటున్నారు కదా అంటే ఇట్లా ఉంచితే ఏంటంటే కొంచెం రేటు పెంచి అమ్ముకునే అవకాశం ఉందని అయితే సామాన్య జనం చెప్తున్నారు. కానీ వారు మాత్రం ఇప్పుడే ఇంకా లోపలికి రాలేదండి, మాకు టైం పడుతుంది ఇవ్వడానికి. టైం పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత మా లోపల ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా చెప్పాలి కదా, అప్పుడే మేము ఫ్యూయల్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని అయితే లోపల వాళ్ళు చెప్పడం జరుగుతుంది కిరణ్మయ్య. రైట్ లిఖిత, థ్యాంక్ యూ.